గుడ్ మార్నింగ్ దోస్తం. మనం ఈరోజు అన్నవరంలో ఉన్నాం అనమాట. సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వచ్చాం. అన్నవరం సిటీ బాగుంది. ఇక్కడ జనాలు మాట్లాడే మాటలు అండ్ అన్ని కొని చాలా తెలుగుతనం ఉట్టిపడేలాగా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు అన్నవరం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు టైం మార్నింగ్ 9 o'clock అవుతుంది. నేను నైట్ అంతా నిద్ర లేదు. ఇక్కడ డాగ్ సర్కిల్స్ మీకు కనిపిస్తున్నాలా. సో మనం ఇప్పుడు టెంపుల్ పైన ఉందనుకుంటా. పైన చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడడానికి. సత్యనారాయణ స్వామి ఇక్కడ కింద నుంచి పైకి గుట్ట పైకి చూడడానికి అయితే లొకేషన్ చాలా బాగుంది. రంగురంగుల పువ్వులు, గ్రీనరీ అండ్ ఆ గుట్ట పైన ఉన్న టెంపుల్ విజువల్స్ చాలా బాగున్నాయి. బస్సు ఉంటుంది అనమాట. తిరుపతిలో ఎలా అయితే భక్తులను తీసిపోయే బస్సెస్ ఉంటాయి, ఇక్కడ కొన్ని గుట్ట పైకి అలాంటి బస్సెసే ఉన్నాయి. సో ఆ బస్సులో వెళ్దాం మనం పైకి. ఇప్పుడు బస్సే అనమాట. ఇప్పుడు మనం పైకి వచ్చింది. ఒక్కసారి ఇటు చూడండి. ది బ్యూటిఫుల్ సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నవరంలో. ఎక్కడన్నా స్నానం చేసే ప్లేస్ చూసుకోవాలన్నమాట. వాష్రూమ్ చూసుకొని స్నానం చేసి ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి. చూపిస్తాం ముందల ఇక్కడ ఏమేమి ప్రత్యేకతలు అనేటివి. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు మనం. ఇప్పుడే ఫ్రెష్ అయినాం అనమాట. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఒక లగేజ్ ప్లేస్ ఉంది. సో అక్కడ మనం 2 బ్యాగులు అక్కడ పార్క్ చేసినాం. సో ఇప్పుడు మన టెంపుల్లోకి వెళ్తున్నాం అనమాట. ఎంట్రీ టెంపుల్ ప్లేస్ కొని చుట్టూ చాలా బాగుంది. ఇది ఒక మినీ తిరుపతి ఉన్నట్టుంది అనమాట. మనం ఇప్పుడు గుట్ట పైన ఉన్నాం. గుట్ట కింద నుంచి ఇక్కడ కనిపించే బస్సులో వచ్చినాం. భక్తుల బస్సు అది. టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలికి పోయి ఇక్కడ అన్నవరం స్వామి ప్రసాదం అంటే అసలు మస్తు ఫేమస్ అంట. సో మనం ఈరోజు ఆ ప్రసాదం ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాం. ఆ ప్రసాదం ప్రైజెస్ అండ్ ఇక్కడ అన్నదానం కూడా ఉంది. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇప్పుడు 10 దగ్గర నుంచి మొదలంట. 3 దాకా ఉంటుందంట అన్నదానం. మనం టెంపుల్లోకి వెళ్ళి సత్యనారాయణ స్వామి దర్శనం చేసి స్పెషల్గా పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి స్పెషల్ వ్రతం పూజలు ఉన్నాయన్నమాట. అది 300 రూపీస్ టికెట్. ఉచిత దర్శనం 100 రూపీస్ స్పెషల్ టికెట్. అండ్ వ్రతం చేయాలనుకునే వాళ్ళకి 300 రూపీస్ టికెట్. ఈ 3 టికెట్స్తో మీరు గుళ్ళో దర్శనం చేసుకోవచ్చు సత్యనారాయణ స్వామిని. ఇక్కడ మెయిన్ టెంపుల్లోకి ఫోన్స్ ఎలా ఉండవు. బట్ టెంపుల్ అవుట్ సైడ్ అనమాట. ఇటు సైడ్ చాలా ఉంది. ఇంకా టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయాల్సింది. మీకు ఇప్పుడు బ్యాక్ కెమెరాతో టెంపుల్ని చూపిస్తా బ్యూటిఫుల్గా. ఇక్కడ గోప్రదక్షిణ కూడా ఉంది. గోశాల చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. మస్తు ఉంది టెంపుల్. అండ్ టెంపుల్ దగ్గర ఉన్న జనాలు కూడా చాలా బాగున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాలు. ప్రాపర్ తెలుగు ట్రెడిషన్లో ఇక్కడే కనిపిస్తారనమాట. ఇక్కడ తిరుపతిలో. సో ఇదిగోని మినీ తిరుపతి ఉన్నట్టు చాలా అద్భుతంగా ఉంది. ఇదిగోని సేమ్ గుట్ట పైన ఉంటారనమాట సత్యనారాయణ స్వామి. చాలా చరిత్ర కలిగిన టెంపుల్, చాలా సత్యం గల టెంపుల్ సత్యనారాయణ స్వామి అన్నవరం టెంపుల్. చాలా బాగా అనిపించింది. ఇక్కడ వీర వెంకట సత్యనారాయణ స్వామి యాగశాల అని ఉంది. ఇది అనుకుంటా ప్రస్తుతానికి ఆఫ్టర్నూన్ అయింది, క్లోజ్ చేశారు యాగశాల. సో మనకి ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే ముందరికి వెళ్తే మస్తు వ్యూ కనిపిస్తుంది. ఆ వ్యూ మాత్రం క్రేజీ ఉంది అసలుకి. 1 2 3 రెడీ గో.
బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే అసలుకి పెయింటింగ్ ఉన్నట్టుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఆ మౌంటైన్స్ కానీ కింద ఇక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువు పక్కన మామూలుగా నీళ్ళున్నంత వరకు వాటర్ ఉంటాయి లోతుగా గుంటలో. అండ్ గుంట పైన మట్టి ఉంటుంది కదా నేల, ఆ నేల పైన ఒక గ్రాస్ మొలిచిందనమాట. ఆ గ్రాస్ ఇక్కడ రెడ్ కలర్ పువ్వులు, ఈ చెట్లు, అండ్ మిడ్ పాయింట్లో ఆ నది, టాప్ పాయింట్లో మౌంటైన్స్, ఇంకా టాప్ పాయింట్లో ఆ బ్లూ స్కైస్. ఇలా సూర్యుడు ఎక్కువ రాలేదన్నమాట. సో వెదర్ అయితే క్వైట్ ప్లెజెంట్గా ఉంది. ఆ బ్యూటీ అయితే అసలుకి టాప్ నాచ్ ఉందన్నమాట. చుట్టూ అంతే ఉంది, చాలా బాగుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర ఈ బ్యూటిఫుల్ వ్యూ అండ్ బ్యూటిఫుల్ టెంపుల్. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బ్యూటిఫుల్ తెలుగుతనం ఉట్టిపడేలాగా చాలా అద్భుతమైన పీపుల్ ఉన్నారనమాట. లైక్ నిజంగా చాలా బాగుంది ఈ ప్లేస్. ఇక మనం ముందరకు పోయి ఇప్పుడు సత్యనారాయణ స్వామి ప్రసాదం అనేది చాలా ఫేమస్ అనమాట. ఆల్ ఓవర్ మన తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ఎలా అయితే ఫేమస్సో, అండ్ ఇక్కడ సత్యనారాయణ స్వామి ప్రసాదానికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అనమాట. సో అలాంటి స్పెషల్ సత్యనారాయణ స్వామి ప్రసాదం. సో ఇప్పుడు నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసి మీతో షేర్ చేసుకుంటా ప్రసాదం ఎలా ఉందనేది. అండ్ ఇక్కడ ఇదంతా కొని చాలా పెద్ద షాపింగ్ ఏరియా ఉందన్నమాట. సో ఇదంతా కొని బొమ్మల కొట్లు, అంతా షాపింగ్ ఏరియా అనమాట. కారాలు, బొమ్మలు, ఇంకా ఇది ఒక రిలాక్స్ అయ్యే ఏరియా అనమాట. లుక్ ఎట్ దిస్ ఫ్యాన్. నాలుగు ప్రసాదం పొట్లాలు తీసుకున్నాం అనమాట. ఇది సత్యనారాయణ స్వామి ప్రసాదం. సో మనకి టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, విశాలంగా ప్రశాంతంగా. జనాలందరూ ఇక్కడ ప్రసాదం తిని పడుకున్నారనమాట. చాలామంది వచ్చారు ఈరోజు భక్తులు, ఈరోజు సోమవారం అయినా కానీ. ఇప్పుడు మనం అన్నదానం జరిగే దగ్గరికి వెళ్దాం. అక్కడ అన్నప్రసాదం ఎలా జరుగుతుంది అండ్ ఏమేమి పెడుతున్నారు అన్నప్రసాదంలో అనేది చూద్దాం. ఇది అన్నదానం జరిగే ప్లేస్ అన్నమాట. ఇప్పుడే మనం అన్నదానం జరిగే దగ్గరికి వచ్చాం. ఇదంతా అన్నదానం జరిగే ప్లేస్ అన్నమాట. భక్తులు ఆల్మోస్ట్ 2 అవుతుంది అనమాట. సో ఇప్పుడు భక్తుల రద్దీ దక్కింది. టెంపుల్ అంతా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ ఇక్కడ ఉంది కదా, అండ్ మనకి అన్నదానం ఇక్కడ జరిగిద్ది అనమాట. భోజనం చాలా బాగుంది. మీరు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అన్నప్రసాదాన్ని స్వీకరించండి. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. చాలా బాగుంది ఇదంతా. కెమెరా జస్టిఫై చేయట్లేదులే కానీ ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్కి, కానీ ఇది రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రం మస్తుంది. ఇక్కడ మీకు కనిపించట్లేదు, ఇక్కడ కొన్ని ఆవులు, దట్టమైన అడవి ప్రదేశం. చాలా బాగుంది వ్యూ రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఫోన్లో కెమెరా అంత జస్టిఫై చేయట్లే ఈ ఇంత పెద్ద సీనరీకి. అండ్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా విజయవాడ పోయి, విజయవాడలో ఒక రోజు ఉండి అక్కడ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేయాలన్నమాట. సో ఎడిటింగ్ చేసి నెక్స్ట్ విజయవాడ నుంచి లిఫ్ట్ తీసుకొని తిరుపతి దాకా, తిరుపతి, శ్రీశైలం, కాణిపాక, శ్రీకాళహస్తి, ఈ 4 ప్లేసెస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, కవర్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మనం చెన్నైలోకి ఎంటర్ అవుతాం అనమాట, మన నెక్స్ట్ డెస్టినేషన్. సో మనం ఇక్కడ నుంచి బస్ తీసుకొని India needs you to July 12th worldwide. జై శ్రీ ఆంజనేయం.